నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే లండన్ టూర్ వెళ్ళిన విషయం అయితే అందరికీ తెలుసు. కాకపోతే లండన్కి 4 గంటల లేటుగా ఆలస్యంగా అయితే అక్కడ చేరుకున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. మరి ఆ 4 గంటలు ఏమైంది, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ 4 గంటలు ఏం చేశారు? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ ప్రయాణం వెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే ఆయన 4 గంటలు ఆలస్యంగా లండన్ చేరుకున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. మరి ఆ 4 గంటలు దేనికోసం ఆలస్యమైంది? ఆయన అసలు ఆ 4 గంటల్లో ఏం చేసి ఉంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటన అనగానే జనాలందరికీ ఒక హాట్ టాపిక్ లాగా తయారైంది. అది కూడా ఏంటంటే ఈ ఎలక్షన్ అయిపోగానే వెంటనే ఫ్యామిలీతోటి వెళ్ళటం అనేటువంటిది, దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే సాధారణ పరిస్థితుల్లో కనుక తీసుకుంటే ఏంటంటే ఒక 2 నెలల పాటు విపరీతంగా కష్టపడి ఎండల్లో తిరిగి ప్రచారం చేసిన తర్వాత రిజల్ట్ రావడానికి మనకు ఒక 20 రోజులు టైం ఉంది కాబట్టి ఫ్యామిలీతోటి వెళ్ళాలనుకున్నారు. దాంట్లో మనం ప్రత్యేకంగా ఏం చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. డ్యూ కోర్స్ అంటే నార్మల్ కోర్సులో అది పెద్ద వివాదాస్పదం అయ్యేది కాదు. కానీ ఎప్పుడైతే ఈ జర్నీకి, ఈ ప్రయాణానికి సిబిఐ గట్టిగా అడ్డు చెప్పిందో అప్పటి నుంచే ఏమన్నా జరుగుతుందా, దీంట్లో ఏమన్నా ఉందా, ఈ టైంలోనే ఎందుకు వెళ్తున్నాడు, ఇప్పటిదాకా అభ్యంతరం చెప్పిన, అంతకుముందు 3-4 సార్లు వెళ్ళిన అభ్యంతరం చెప్పినటువంటి సిబిఐ ఈసారి ఎందుకు చెప్తుంది, ఇలా రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఇక్కడ నుంచి ఏమైనా తరలించుకుపోతున్నారా, ఇక్కడ నుంచి ఏవో తీసుకెళ్తారు, కంటైనర్లు రకరకాలు ముందు పంపించారు, వెనక్కి పంపించారు, అక్కడ ఒక ఐలాండ్ కనుక్కున్నారు, అక్కడ ఏదో హోటల్ ఉన్నారు, లేకపోతే ఇది గ్రౌండ్ ఒకటి, గోల్ఫ్ కోర్స్ ఒకటి కొన్నారు. ఇలా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో కోర్టు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు వెళ్ళినప్పుడు ఏం వైలేట్ చేయలేదు కాబట్టి, అప్పుడు అభ్యంతరం చెప్పలేదు కాబట్టి సిబిఐ, ఇప్పుడు అభ్యంతరం చెప్పడానికి ఏముంది దాంట్లో, ఊరికే వెళ్ళి రావటమే కదా, కోర్టు పర్మిషన్ ఇచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఇదంతా కూడా దానికి బేస్ అన్నమాట ఇప్పుడు దాకా. కానీ వెళ్ళటం వెళ్ళిన తర్వాత సరే, మామూలుగా బయటికి చెప్తుంది ఏంటంటే అందరూ అక్కడ లండన్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువ ఉండటం మూలాన దిగటానికి 45 మినిట్స్ అక్కడ చక్కర్లు కొట్టింది. పర్మిషన్ రాకపోవటం మూలాన ఆమ్స్టర్డామ్ దగ్గర దిగింది. అక్కడ 4 గంటలు వెయిట్ చేసిన తర్వాత పర్మిషన్ వచ్చిన తర్వాత వెళ్ళారు అనేటువంటిది బయటకు చెప్తున్నటువంటి విషయం. ఇక్కడే చాలామందికి అనుమానాలు కలుగుతున్నాయి, ఒక రకమైనటువంటి క్యూరియాసిటీ కలుగుతోంది, అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది. అంటే చాలామంది మర్చిపోయి ఉంటారు, లాస్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే లండన్ వెళ్ళినప్పుడు చెప్పినటువంటి టైం కంటే ఆలస్యంగా ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ రోజున కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు, ఈయన ఎక్కడికి వెళ్ళారు, ఈ టైంలో ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటివి రకరకాల ఊహాగానాలు మనం చూడటం జరిగింది. అయితే మనకి సమాచారం అంటే మనం జనరల్గా చూసుకున్నా కానీ ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళినా కూడా, మనం ఒకవేళ ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్తున్నాం విమానంలో, అక్కడ ఏదైనా వాతావరణం బాగాలేదు, లేకపోతే ఇంకోటి బాగాలేదు అన్నప్పుడు ఏంటంటే కొన్ని సందర్భాల్లో మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. అలాగే ఏదైనా జరిగి ఉండొచ్చు అనేటువంటిది కొంతమంది అంటున్నటువంటి మాట. ఇంకొంతమంది ఏమంటారు, ఎంత ఎయిర్ ట్రాఫిక్ ఉన్నా కానీ 4 గంటల పాటు ఒక విమానం దిక్కుండా ఉండటానికి అంత ఎయిర్ ట్రాఫిక్ ఉంటుందా లండన్లో అని సంశయించే వాళ్ళు ఉన్నారు. ఈ లోపల ఆమ్స్టర్డామ్లో వాళ్ళు చక్కబెట్టాల్సిన కార్యక్రమాలన్నీ చక్కబెట్టారు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే ఎవరికి సంబంధించినటువంటి ఊహాగానాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఒక రాజకీయ విశ్లేషకుడుగా నేననేది ఏంటంటే, మీరు ఏదన్నా చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంతగా వెళ్ళి ఆయన ఫ్లైట్లోనే ఏమైనా డబ్బు కట్టలు పెట్టుకోనో లేకపోతే ఇంకేమైనా డాక్యుమెంట్స్ పెట్టుకోనో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు పెరిగినటువంటి టెక్నాలజీ, ఇంట్లో కూర్చొనే సమస్తం ఏం చేయాలంటే దాన్ని ఎక్కడంటే అక్కడ చేసుకున్నటువంటి టెక్నాలజీ వాళ్ళ అందుబాటులో వచ్చింది. తర్వాత అలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న ఒక యుఎస్ నుంచి వచ్చినటువంటి డాక్టర్ గారు చాలా వివరంగా వివరించారు ఒక ఛానల్లో కూర్చొని. అంటే 3 మంత్స్కి 4 మంత్స్కి ఒక కంటైనరు డబ్బులతోటి ఎలా బయలుదేరుతోంది, ఎక్కడి నుంచి బయలుదేరుతోంది, అది కాకినాడ ఎందుకు వెళ్తోంది, కాకినాడ పోర్ట్లో అది లోడ్ అయిన తర్వాత గుజరాత్ పోర్ట్కి ఎందుకు వెళ్తోంది,
అక్కడ నుంచి ఎట్లా రూట్ అవుతుంది అనేటువంటిది ఆయనకు అదేదో ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్లో ఏవో పెట్టుకుపోతున్నారు, మన అందరం కూడా ఆపాలి అని చెప్పేసి జనానికి పిలుపుని కూడా ఇచ్చారు. అది అర్ధరహితమైనటువంటిది. ఎందుకంటే మీరు ఒక ఆరోపణ చేశారు, అది నిజమా అబద్ధమా అనేటువంటిది మీకున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి దాని కన్సర్న్డ్ ఏజెన్సీస్కి ఇవ్వాలి సాక్ష్యాధారాలు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతున్నారు కాబట్టి ప్రజలందరూ వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్కి అడ్డం పడండి, ఫ్లైట్ నాపండి అని చెప్పడం. అలా చెప్పిన దాని ప్రకారంగానే ఆయన కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబోయే టయానికి ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ పార్కింగ్ దగ్గర తచ్చాటం, ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే చాలా సిల్లీగా అనిపించింది. ఏజెన్సీస్ ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వండి, అంతేగాని నేను వెళ్ళి ఫ్లైట్ ఆపుతా లేకపోతే జనాలు వెళ్ళి ఫ్లైట్ ఆపండి అంటాం అనేటువంటిది అది చాలా సిల్లీగా ఉంది. అయితే ఏంటంటే రకరకాల ఆరోపణలు ఉన్నాయి. అయితే మనం మామూలుగా కూడా మాట్లాడుకోవాలి అంటే గత 5 సంవత్సరాలుగా లిక్కర్ మీద విపరీతమైనటువంటి ఆదాయం, 60 రూపాయలు క్వార్టర్ ఉన్నటువంటిది 200 రూపాయలు అంటే ఒక బాటిల్ మీద క్వార్టర్ బాటిల్ మీద 140 రూపాయలు అంటే రోజుకి ఎన్ని క్వార్టర్ బాటిల్స్ అమ్ముతారు? అది కూడా క్యాష్లో, నో డిజిటల్ పేమెంట్స్ లేవు. మరి ఇలాంటివన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగేదంతా కూడా మీరు చేస్తే ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చి ఉంటాయి? మరి ఈ వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళిందనే దానికి పెద్ద లెక్క లేదు దాంట్లో. ఎందుకంటే క్యాష్లో వచ్చిన దానికి పూర్తి స్థాయి లెక్కలు ఉండకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ విదేశాలకు తరలిస్తున్నారు, లేకపోతే అక్కడేదో ఆస్తులు కొన్నారు, ఇక్కడేదో ఆస్తులు కొన్నారు అనేటువంటి రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. అయితే ఏంటంటే తనే స్వయంగా తనతో పాటు తన ఫ్లైట్లోనే తీసుకెళ్ళి ఏదో కారణంతో అక్కడ ఆమ్స్టర్డామ్లో దిగేసి దాన్ని అన్లోడ్ చేసి వెళ్ళిపోతాడు అనేటువంటిది అది వినటానికి బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్గా అంత ఇది కాదేమోనని నేను అనుకుంటున్నాను. అంటే చెక్ చేసేటప్పుడు కూడా సెక్యూరిటీ కూడా అంత చెక్ చేస్తూనే ఉంటుంది కదా మనకి. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇక్కడ గతంలో వెళ్ళినప్పుడు ఇంత ఖర్చు అవ్వలేదు, కానీ ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం గంటకి 12 నుంచి 15 లక్షల రూపాయల రెంట్ అవుతుంది. సో ఓవరాల్గా ఒక విమానం ఖర్చే చాలా అవుతుంది మే 31 వరకు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇదంతా ఎలా చూడాలంటారు? లాస్ట్ టైం కూడా అన్నారు కదమ్మా, అది ఇన్ని రోజులు కదా, అప్పుడు వారం రోజుల్లో వెళ్ళినప్పుడే దాదాపు 40-50 కోట్ల రూపాయలు అయిందని చెప్పి అన్నారు. తర్వాత ఇప్పుడు ఆ ఖర్చు అంతా కూడా గవర్నమెంటే పెడుతోంది, గవర్నమెంట్ ఖర్చులోనే వెళ్ళారన్నారు. అదొకటి క్లారిఫికేషన్ రావాల్సింది. ఎందుకంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాయన్న ఇంత కాస్ట్లీ టూర్ చేయటం అనేటువంటిది మరి పర్మిట్ చేస్తారా లేదా అనేటువంటిది దాని మీద వచ్చిన తర్వాత మరి ఎవరైనా ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తీసుకొని కంప్లైంట్ చేయాలి. అయితే ఏంటంటే మీకు గుర్తుందా, మొట్టమొదటిసారి వచ్చినప్పుడు మినరల్ వాటర్ బాటిల్ చంద్రబాబు నాయుడు గారు హిమాలయ వాటర్ బాటిల్ వాడుతున్నారు, సో నేను ఖర్చు కట్ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని గంటకి 15-16 లక్షల రూపాయల దీంతో తీసుకువెళ్తున్నారు. అంటే ఏంటంటే వీళ్ళందరూ కూడా మేము ప్రజల ప్రతినిధులం, ప్రజల సేవకులం అనుకోవట్లేదు. మేము నయా రాజులం, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, ప్రజల సేవతోటి మనం జల్సా చేయొచ్చు. ఆయన ఒకటే కాదు, అడ్వైజర్ల పేరు మీద, సలహాదారుల పేరు మీద 40-50 మంది ఉన్నారు. వాళ్ళందరూ జీతపత్యాలు, వాళ్ళు ఇచ్చిన అడ్వైజ్ ఏంటో తెలియదు, ఈ రాష్ట్రానికి వాళ్ళు ఉద్ధరించింది ఏంటో తెలియదు. కాబట్టి ఏంటంటే సరే టూర్ లాగానే చూద్దాం కొన్నాళ్ళు. ఇప్పుడు పూర్తిగా దోచుకున్నదంతా ఇక్కడే బోల్డ్ ఉంది, వేల కోట్ల రూపాయలు మన కళ్ళ ముందే కనపడుతూ ఉన్నాయి. వీటిని ఏం చేయగలిగారు? ముందు 12 సంవత్సరాల నుంచి కేసులు నడుస్తూ ఉంటే వీటిల్లో ₹1 రికవరీ చేయలేకపోయారు. ఊరికే దాన్ని ఇది చేశారు, కానీ దాన్ని హోల్డ్లో పెట్టగలిగారే, కానీ దేనన్నా ఒక్కదాన్నన్నా ప్రూవ్ చేయగలిగారా, ఒక్కదాన్నన్నా తీయగలిగారా? ఇండియాలో ఉన్న దాన్ని మీరు చేయలేని వాళ్ళు ఆమ్స్టర్డామ్లోనో లండన్లోనో పెట్టిన దాన్ని మీరేం చేస్తారు? రైట్ సార్, రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.